లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. బంగారం ప్రపంచంలో అన్ని వస్తువుల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే. చాలా స్టేబిలిటీగా ఎక్కువ ధర రోజు రోజుకు పెరుగుతూ వాల్యుబుల్ ఐటమ్గా బంగారం కొనసాగుతుంది. ముఖ్యంగా మన దేశంలో అయితే బంగారం యొక్క విలువ, బంగారాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి బంగారం కోసం చాలా 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 రకాలుగా ఇంట్లో పోటీ పడుతుంటారు కొనడానికి. అయితే బంగారం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయి, బంగారం నిల్వలు ఎక్కడి నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ చేస్తాం అనేటువంటి వివరాలు తెలుస్తూ ఉంటాం. కానీ తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. 36 టన్నుల బంగారం నిల్వలు నది గర్భంలో ఉన్నట్టుగా సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో ఈ నది గర్భంలో ఉన్నటువంటి 36 టన్నుల బంగారాన్ని కనుక వెలికి తీసినట్లయితే ఆ దేశ స్వరూపమే మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఎక్కడో కాదు, మన దేశంలో ప్రవహించేటువంటి నది కూడా అది. గతంలో ప్రస్తుతం పూర్తిగా పాకిస్తాన్లో ప్రవహిస్తున్నటువంటి ఆ నది గర్భంలో 36 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టుగా గుర్తించారు. అది తీస్తే, ఆ బంగారాన్ని కనుక వీళ్ళు తీయగలిగితే పాకిస్తాన్ స్వరూపమే మారిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకసారి ఆ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ఆటోక్ జిల్లాలో ఉన్నటువంటి సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వాటి విలువ దాదాపు 18,000 కోట్ల రూపాయలు. చూడండి, 18,000 కోట్ల రూపాయలు, 600 బిలియన్ పాకిస్తానీ రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ కూడా ఆ వివరాలను ధృవీకరించింది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో తినడానికి తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పాకిస్తాన్ ఎకానమిక్ స్ట్రక్చర్లో ఈ యొక్క బంగారాన్ని వెలికి తీసినట్లయితే చాలా వరకు ఆ దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా మారేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్లో ఓవైపు నిత్యావసర ధరలు, ఇంధన ధరలు కొండెక్కి ప్రజల జీవితం భారంగా మార్చాయి. మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతోమంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తు పైన పాక్ కొత్త ఆశలను రేకెత్తించింది. వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంది. దేశం పైన ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయి. పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుంది. వెరసే నిత్యావసర ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. సో ఒకవేళ ఆ టన్నులు 32.6 టన్నుల బంగారానికి వెలికి తీసినట్లయితే పాకిస్తాన్, ఆ వెలికి తీసినటువంటి బంగారం ద్వారా వచ్చేటువంటి డబ్బును తన దేశ అవసరాలకు, దేశంలో నెలకొన్నటువంటి ఆర్థిక అస్థిరతలను తగ్గించేటువంటి విధంగా ఉపయోగపడేటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుంది, అధికారులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడం పైన పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రాహీం హసన్ మురాద్ ప్రకటించారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని ఆయన తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఫ్రాన్సిస్ పరిధిలోని పలు ఇతర ప్రాంతాలలో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు. పేషావర్ బేసిన్, మార్దన్ బేసిన్లలో సైతం బంగారం నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో అక్రమ మైనింగ్ పైన నిషేధం అమలవుతుందని ఇబ్రాహీం హసన్ మురాద్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. సో మరి ఇంత బంగారం సింధు నదిలో ఎక్కడిది? నిజంగానే సింధు నదిలో అంత బంగారం నిజమైనటువంటి బంగారమేనా? ఆ నదిలోకి బంగారం ఎలా వచ్చింది? అది సింధు నది గర్భంతోనే ఆగిందా, లేకుంటే ఇంకా ఇతర నదులకు కూడా ఆ బంగారం నిల్వలు మరి కొనసాగాయా? సింధు నది హిమాలయాలలో జన్మించి పాక్ మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగార అణువులు ఏర్పడుతుంటాయి. ఇవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్తాన్లోని నది పరివాహక ప్రాంత పరిధిలో వ్యాపిస్తుంటాయి. వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదిలోయలో పలు చోట్ల పేరుకుపోయాయి. సో టెక్టోనిక్ ప్లేట్లు కదలికలు మనకందరికీ తెలిసిందే. మొన్న నేపాల్లో భూకంపానికి సంబంధించి కూడా ఉత్తరాదిన ఈ టెక్టోనిక్ ప్లేట్లు అనేవి ఎప్పటికీ కదలికలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడే భూమి అక్కడే ఎత్తుపల్లనగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టెక్టోనిక్ ప్లేట్లు అక్కడ కొండలు కోణలతో మొత్తం కూడా ఉంటుంది కాబట్టి టెక్టోనిక్ ప్లేట్లన్నీ కూడా అక్కడే ఎక్కువగా ఫోర్స్ఫుల్గా ఉండి కదలికలు జరుగుతూ ఉంటాయి. దాని కారణంగానే నార్త్ ఇండియాలోని పైన ఎక్కువగా భూకంపాలు కూడా సంభవిస్తున్న సందర్భాలు కూడా చూసాం. మొన్న వచ్చినప్పుడు కూడా అదే టాపిక్ వచ్చింది. సో ఆ కారణంగానే నదుల కింద ఉన్నటువంటి ప్లేట్లు కూడా అనేక రకాలుగా
కదలికలు జరిగి ఇతర ప్రాంతాల నుంచి అది కదలికలు కొనసాగుతూ బంగారం నిల్వలన్నీ కూడా సింధు నది పరివాహక ప్రాంతాలను నిరంతరం ఈ యొక్క వ్యాపిస్తూనే ఉన్నటువంటి సందర్భంలో ప్రవాహానికి జరిగినటువంటి ఫలితంగా ఆ బంగారు అణువులన్నీ కూడా లోయలో పలు చోట్ల అక్కడక్కడగా స్టక్ అయిపోయి ఒక ప్రాంతంలో ఇరుక్కుపోయి 32.6 టన్నులుగా బంగారం అక్కడ నిల్వ ఉన్నట్టుగా కూడా వీరు గుర్తించారు. అంటే ఇది 32.6 టన్నుల వరకే పరిమితమైందా, లేకుంటే అది వీరు సాధారణ ప్రాథమిక అంచనా ప్రకారం 32.6 టన్నులు ఉందా? ఒకవేళ కనుక ఈ ప్రాజెక్టు కనుక మొదలుపెట్టి ప్రభుత్వం నదిలో ఉన్నటువంటి బంగారాన్ని వెలికి తీసేటువంటి ప్రక్రియ కనుక మొదలెడితే ఆ తర్వాత అంతకు మించి బంగారం నిల్వలు కూడా ఇంకేమైనా అక్కడ దొరికేటువంటి అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ సింధు నదిలో బయటపడ్డటువంటి ఈ యొక్క బంగారం నిల్వలకు సంబంధించినటువంటి వార్త ఆ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ మిగతా వారందరికీ కూడా కొంత ఆశాజనకంగా మారాయి. దేశంలో అస్థిరత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఒడిసిపట్టుకుంటే, పాకిస్తాన్ ప్రభుత్వం ఒడిసిపట్టుకుంటే దేశం క్లిష్ట పరిస్థితుల నుంచి కొంతమేర లేచి నిలబడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయం అయితే అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి.